లేడీస్ అండ్ జెంట్మెన్, మై ఓల్డ్ అండ్ ప్రజెంట్ స్టూడెంట్స్, మన కాలేజీ హాస్టల్ నిర్మాణార్థం నిధి సేకరణకు ఇంతగా మీరు సహకరించినందుకు మీ అందరికీ కాలేజీ తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కృతజ్ఞతలతో పాటు మిమ్మల్ని ఇలాగే కృతజ్ఞతలు చెప్తూ 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 విసిగించదలచలేదు. ఈ ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను. అదేమిటంటే, గత సంవత్సరం ఎంకామ్ పాస్ అయిన మన ఓల్డ్ స్టూడెంట్ మన చిరంజీవి రమేష్ ఒక పాట కంపోజ్ చేశాడు. రమేష్ ఒక ఛాలెంజ్ కూడా చేశాడు. అది ఏమిటంటే, తన పాటకు తగిన ఆట అంటే నాట్యం చేయగలిగిన విద్యార్థిని ఈ కాలేజీలో ఎవ్వరూ లేరు అన్నాడు. ఉంది ఉంది ఉంది, అదే నేను చెప్పేది. ఫైనల్ బీకామ్ స్టూడెంట్ కుమారి రూప ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసింది. నువ్వేమో ఎంకామ్ డిగ్రీ పుచ్చుకుని హాయిగా వెళ్ళిపోయావు. ఆ రూపలక్ష్మి పట్టాన్ని పగ్గాలు లేవనుకో. ఈ 7 మాసాల్లో ఆవిడ తోక ఎంత పెరిగింది ఏమిటి? మీటర్ ఉన్నారా? కట్ చేస్తే పోలే. వాకేం చేస్తుంది? పోతుంది. ఎక్కడికి పోతుంది? అదిగో వస్తుంది. హలో రూపా, ఐఎమ్ సీయింగ్ యు ఆఫ్టర్ లాంగ్ టైం. చూడు, ఇక ముందైనా మనం విడిపోకుండా ఉండాలని ఆశిద్దాం. మిస్టర్ రమేష్, మన ఇద్దరం కలవని 2 పిన్నెత్రువాలు, ఆపోజిట్ పోల్. ఎన్నటికీ ఏ పరిస్థితిలోనూ కలం మీ కోరిక నెరవేరదు. చూడు మిస్ రూపా, ఆపోజిట్ పోల్స్ ఆల్వేస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకే ఓకే, అంటే చిన్న ధ్రువాలే ఒకదానితో ఒకటి ఆకర్షింపబడతాయి అనేది శాస్త్రం. ఆ శాస్త్రం ధ్రువాల విషయంలో కరెక్టే, మన విషయంలో కాదు. పిలవే, మన వేరే రూమ్ ఏర్పాటు చేసుకుందాం. రూపా, చిందులు ఇక్కడ కాదు, స్టేజ్ పైన అక్కడ. రమేష్ రెడీనా? సార్ చూడండి. సార్ ఎట్లా సార్ రెడీ అయ్యేది? ఈ రూప రెడీ కానిస్తేనా? రమేష్, నువ్వు కాలేజీ వదిలిపెట్టినప్పటి నుంచి నాకు తరమే అయిపోయింది. నువ్వు లేని మా కాలేజీ కృష్ణుడు లేని బృందావనం అయిపోయింది. అయినా రమేష్, నువ్వెందుకు రమేష్ అసలు పాస్ అయ్యావు? ఆదివారాలు కూడా ప్రేమలేఖలు రాసి అర్జెంట్ మెయిల్ సర్వీస్ లో నీకు పంపాను. అందులో ఒక్కదానికి కూడా నాకు సమాధానం పంపలేదే. నేనంటే నీకు కోపమా, నిన్ను ప్రేమించడమే నా పాపమా అని ఒకటే గొడవ సోదా రాదా సార్? నేను మేకప్ వేసుకోనండి. వేసుకోవా? వేసుకోను. డ్రెస్ కూడా వేసుకోవా? వేసుకోను. కాదు, నేను మేకప్ వేసుకున్నా అసలు స్టేజ్ ఎక్కను. బెదిరిపోయింది రే. లేకపోతే మన పాటకు ఆట అంటే అంత తేలిక. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. రమేష్, అమ్మాయి రూపా ఎలాగో ఎక్స్కర్షన్ వెళ్తున్నారు కదా, అక్కడ మీ ఎదురుగా మీ గొడవలు చూసుకోవచ్చు. మీరు వెంటనే స్టేజ్ మీదకి రాకపోతే ఆడియన్స్ వచ్చేస్తారు, మమ్మల్ని మా ఆర్గనైజర్స్ ని కథాకళి ఆడిస్తారు. కట్టెలు సిరిగిపోతాయి, కుర్చీలు విరిగిపోతాయి, మా ప్రాణాలు ఎగిరిపోతాయి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు మన కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారు విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. ఏ బాలమురళీకృష్ణ పాట పాడాడు అనుకోండి, తదనుగుణంగా ఏ యామినీ కృష్ణమూర్తితో పోటీపడి నృత్యం చేసిందనుకోండి, గెలుపు ఎవరిదని నిర్ణయిస్తాం? ఏ ఎస్పి బాలసుబ్రహ్మణ్యమో పాట పాడి ఏ ఎల్ విజయలక్ష్మో పోటీపడి డాన్స్ చేస్తే గెలుపు ఎవరిదవుతుందని చెప్పగలం? నిజంగా చెప్పలేం. అలాగే శ్రీ రమేష్ గానామృతం మన చెవులకు ఉండి కలిగజేస్తే రూప మనోహరమైన నృత్యం మన కళ్ళకు ఉండి కలిగజేసింది. ఈ సంగీత నాట్యాలలో ఏది ఎక్కువ ఏది తక్కువ అన్నది నిర్ణయించలేక న్యాయ నిర్ణేతలు ఫోటో ఫినిష్ లో ఇద్దరూ గెలిచారని తేల్చారు. అందుకే ఈ బహుమతి ఇద్దరికీ ఇవ్వాల్సిందిగా నిర్ణయించారు. మిస్టర్ రమేష్, Miss Rupa, congratulations. Thank you, sir. I am very proud of you both. Take this. Sir, one photo, sir. Okay. Will you please move? Vaariddare. Oh, I see. మనిద్దరం దీన్ని సమానంగా పంచుకుంటాం. కప్పు నాకు, నెప్ప నీకు.
కూర్చోమన్నాడు. చర్చలు గారు 7 గంటల లేకపోతే మీరు పోయి రాజకాలం ఏమిటంట? వందలు కార్చి కూర్చున్నారు. ఎందుకు? ఈ రోజు అత్యర్థి. అయ్యో మర్చిపోయాను. మరి రాత్రి ఎందుకు చెప్పలేదు? భోంచేసి రాగానే ఆదమర్చి నిద్రపోవడం చూసి నిన్ను లేపడం ఇష్టం లేక అలారం పెట్టాను. టవలు సోపు పేస్ట్ అన్ని మామూలు ప్రకారం బాత్రూమ్ లో పెట్టాను. వెళ్ళి స్నానం చేసిరా. కాఫీ బావా ఓ విషయం చెప్పనా? చెప్పు. పొద్దున అయ్యే వరకు ఏమి తినకూడదు బావా. మరి కాఫీ ఎందుకు ఇచ్చావు? కాఫీ తీసుకురాకుండా వచ్చి ఈ మాట చెప్తే నీకు కోపం వస్తుంది అందుకని. అయితే నన్ను బాగా అర్థం చేసుకున్నావు అన్నమాట. అందుకే నన్ను ఇలా ఆట పట్టిస్తున్నావు కదా. సరే ఇదిగో, నేను స్నానం చేసి వచ్చేలోగా నా గది 5 స్టార్ హోటల్ గదిలాగా క్లీన్ గా ఉండాలి. నిజంగా తెలీదు? ఒక్కటి అబ్బాయిలు ఓ మాట చెప్తారు, వింటారా? పూర్వం పంచపాండవులు ద్రౌపదిని ఇంటికి తీసుకొచ్చి అమ్మా మేము పండు తీసుకొచ్చామన్నారట. అప్పుడు ఆ తల్లిగారు నాయల్లారా పండు సమానంగా పంచుకొని అనుభవించండి అన్నదట. అలాగే నిన్న కాలేజీలో మీ శోభ గారికి నాకు సమానంగా పంచి ఇచ్చారు. అవునండి? అవునండి. దానికి పరమార్థం ఏమిటంటే మిస్ రూపలో సగం నేను, నాలో సగం రూప అన్నమాట. ఒప్పుకుంటారా? పందెం అంటే ఒకరు వాడాలి, ఒకరు గెలవాలి. ఈ గోడవాడి పిలువంటే ఏం కుదరదు. ఓకే ఓకే, అయితే ఈసారి మళ్ళీ వేసుకుందామా పందెం? ఈసారి చేసేద్దాం. అయితే ఈసారి ఎప్పటి మాదిరి కాదు, మెదడుకు మేత కావాలి. సమస్యలు, పొడుపు కథలు. ఓకే ఓకే, ఇప్పుడు ఛాన్స్ నాది. మిస్టర్ రమేష్, మీకు నిజంగా పౌరుషం ఉంటే, బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు సరం ఉంటే ఇప్పుడు నేను పారేసుకుంది ఏరి బిళ్ళరా? ఏది పడితే అది బారేసుకుంటే ఎవరేరిస్తారు? మిస్ రూపా, నోరు బారేసుకుంటే ఏరువరు సరిగదా లాగి రెండిస్తారు. అబ్బాయిలు అమ్మాయిలు, లెండ్ మీ యువర్ ఇయర్స్. చెవులు మాత్రం ఏమంటారా? మిగతా మీ దగ్గర ఉంచుకోండి. రమేష్ రమేష్, చెప్పండి సార్. నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందయ్యా. చెప్తాను. ప్రపంచంలో తేలంది అండ్ ఒక గొప్ప సమస్య ఏమిటంటే ఆడ గొప్ప, మగ గొప్ప, లేక రెండు ఈక్వల్ అని. విషయానికి రండి సార్. మీ 2 జెండర్స్ కి తగ్గ వార్ పెడతానయ్యా. ఏ జెండర్ గెలిస్తే ఆ జెండర్ గొప్ప. ఓకే సార్, అలాగే. అయితే 1 కండిషన్, ఒక మగాడికి 2 ఆడాడు. రమేష్, ఐ మీన్ వీకర్ సెక్షన్ కదా, అంటే హ్యాండిక్యాప్ ఇస్తున్నాం అనమాట. అంటే 2 ఆడాళ్ళకు ఒక మగాడు, 20 ఆడాళ్లకు 10 మంది మగాడు. నాన్ సెన్స్, అదేం అక్కర్లేదండి. మేమేం వీక్ కాదు. మీరెంతమందో మేము అంతమంది, ఈక్వల్. ఓకే 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 రండి. అమ్మాయిలు అబ్బాయిలు, ఫాల్ ఇన్ లవ్, ఫాల్ ఇన్ లవ్. నో 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 నో, ఫాల్ ఇన్ లైన్. రమేష్ రమేష్ రమేష్, గెటప్ గెటప్ రమేష్. నడువా నడు, నిజంగా ఇదైపోయిందా? అమ్మాయి జరిగిపోయింది. నెమ్మది నెమ్మది. అబ్బా అబ్బా, నొప్పి నొప్పి. అయ్యో చెయ్యా. అయ్యో ప్రొఫెసర్ గారు, ఇక్కడ ముడిపడిపోయింది ప్రొఫెసర్ గారు. ప్లీజ్ రమేష్. రూపా, రమేష్ రమేష్, గెటప్ గెటప్ రమేష్. రూపా, ఏమిటైపోతున్నావు?
ఎవరికీ తెలియడం లేదు కదా. ఊహ తెలిసిన తర్వాత ఇంతటి మధురానుభూతిని నీవు అనుభవించలేదు. ఈ అనుభూతి అనిర్వచనీయం, అతి మధురం. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ చేద్దరని ఏ మహానుభావుడి సిద్ధాంతము గాని అది మాత్రం అక్షరాల నిజం అనిపిస్తుంది కదా. నిజం నిజం, ఇది నిజం అవుతుంది, నిజం అయి తీరుతుంది. నిజంగానే ఆకర్షణ అనుబంధంగా మారుతుందా? ఐఎమ్ హోప్ఫుల్. నేను గెలుస్తాను, గెలిచి తీరుతాను. లేదు, నేను ఓడిపోతున్నాను. నిద్రపోలేదా? నిద్ర రావడం లేదా? మీరెందుకు నిద్రపోలేదు? నువ్వు నన్ను నిద్రపోనివ్వలేదుగా. నేనా? నేనేం చేశాను? నా కళ్ళల్లో కాపురం చేశావు, నీకే తెలీదా? ఏదోగా ఉంది కదూ, ఏదో కావాలనిపిస్తుంది కదా.